వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. దారావత్పల్లి చెరువు వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలైలయ్య. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలైలయ్య. గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కోదాడ శాసనసభ్యురాలు నల్లమాద పద్మావతి. ఆర్చలబావి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ప్రభుత్వ అధికారులు ఇతర సిబ్బంది మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు. చౌటుప్పల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్న గోషిక కరుణాకర్. జిల్లా కలెక్టర్ పై దాడిని నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన. నల్గొండలో దిల్ కుష్ జాగేరి అడ్డాను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి. నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక. గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. జయ పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల బాలికలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈఓ సలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని పాఠశాల అభివృద్ధికై కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈఓ సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని పాఠశాల అభివృద్ధికై కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపిటీషన్ పోటీల్లో పాల్గొని విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ ఆంగ్ల విద్యను స్పష్టంగా మాట్లాడేలా రానున్న రోజుల్లో మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వారు కృషి చేస్తామన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ తరగతులలో పోటీలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల వారు అందిస్తున్న డిక్షనరీ పుస్తకాలను బహుమతిగా పంపిణీ చేశారు. తదనంతరం కోదాడ పిల్లల కథలచే రూపకల్పన చేసిన కోపిక కవితా పుస్తకాలను ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, లెంకల నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, నాయకులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముద్ర వేసి ఎంతోమంది పేద కుటుంబాలకు ఉన్నత కుటుంబాలందరూ కూడా అన్ని రకాలుగా సహాయపడ్డ కుటుంబాలు నల్లమాల కుటుంబం. గుడ్ మార్క్స్ స్టేట్లోనే ప్రతి ఒక్క లెవెల్లో మీరు టాప్ మార్క్స్ తీసుకురావాలని, మీరు ఎంత పెద్ద మార్క్స్ తీసుకొస్తే, ఎంత ఎక్కువ మార్క్స్ తెస్తే నేను అన్ని ఎక్కువ నిధులు ఈ స్కూల్కి కేటాయిస్తాను కూడా నేను మాటిస్తున్నా ఈరోజు.
మార్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరందరూ బయటకు వచ్చినాక మీరు పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ పోవాలన్నా వేరే ఇతర రాష్ట్రాలు విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండాలమ్మా. టీపాట్ అలా ముఖాముఖిని మన పాటను అందుకు గాను మన గౌరవనీయులైనటువంటి శాసన ఉత్తమ్ పద్మావతి గారికి పేరుకు పార్టీ మిత్రులందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలల దినోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి బాలలతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలతో వాళ్ళని ఇంట్రాక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా పోరాడుతూ దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే చిల్డ్రన్స్ డేగా ఎప్పటి నుంచో మనము సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ జెడ్పీ స్కూల్కు రావడం జరిగింది కోదాళ్ళు. అండ్ ఇది రియల్గా 3 ఎకరాలతో ఉన్న భూమిలో ఉన్న స్కూల్. ఇవాళ రేపు ఎన్ని స్కూల్స్ వచ్చినా ఎంత హైటెక్ స్కూల్స్ వచ్చినా స్పేస్ ఉండదు. అట్లాంటిది కోదాడులోనే అతి పెద్ద గ్రౌండ్ ఈ స్కూల్కి ఉంది. మరి పిల్లలకు కూడా ఇక్కడ నాతో పాటు ఉన్న ఈ పిల్లలు సొంత కృషితో టీచర్స్ లేకున్నా వాళ్ళు స్టోరీ టెల్లింగ్ కానీ ఆర్ట్ కానీ మ్యూజిక్ కానీ వాళ్ళు పాపం నేర్చుకుంటున్నారు. సో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మరి వీరికి అట్లీస్ట్ వీక్లీలో ఇలాంటి ఫ్యాకల్టీతో కూడా చిల్డ్రన్కి టీచింగ్ అనేది ఏర్పాటు చేస్తానని ఇప్పుడే మాట ఇచ్చడం జరిగింది. సో డెఫినెట్గా ఈ స్కూలు కొంత ఈ వసతులు కూడా అడిగారు, అది కూడా నేను పూర్తి చేస్తానని చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి చెరువు నిండి అలుగుపారడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దారావత్పల్లి చెరువు నుండి అలుగుపారడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య గ్రామస్తుల రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా యాదగిరిగుట్ట మండలం గుళ్ళగుడిసెల వద్ద గొలుసుకట్టు కాలువ మరమ్మతుల కోసం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఓటిలను సందర్శించారు. అదేవిధంగా తుర్కపల్లి మండలం వెంకటాపూర్, మల్లాపూర్, సైదాపూర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే కాలువలను సందర్శించారు. మంచిగా ఉంది కట్టకట్టకుండా సాగు వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ ముందు కూడా దగ్గర రోడ్డు దగ్గర దొరుకుతుంది. గోదావరి మాతాకి శ్రీకాంత్ जा
నాకు మూట కూడా నింపినట్టు కాలువ మన ఇబ్బంది ఎట్లే మీరు వచ్చే రోజు అయితే నాకు టెన్షన్ సార్. లేకపోతే బస్ అప్పుడు పోతుంది కంప్లీట్ మనకు అక్కడ వెళ్ళవు సార్. మనకు 0.7 అదే హైట్ ఉంటుంది సార్. ఇది అడ్డు నిలబడి నీళ్ళు చదివింటుంది. ఇది బాగా లోతుందని ఇది డెప్త్ బాగుంటుంది. ఆ హెడ్ మెయింటైన్ అయితేనే వాటర్ మనకి ఇందులో పుష్ అవుతుంది సార్. 5 మీటర్స్ హైట్ ఉంటుంది మరి మేము గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని పలు ఇళ్లలో నిర్వహించిన సర్వేను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని పలు ఇళ్లలో నిర్వహించిన సర్వేను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ జిల్లాలలోని 61% సర్వేను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో సర్వేకు సంబంధించిన రికార్డులను ఫారాలను పరిశీలించారు. చిట్యాల మున్సిపల్ పరిధిలో మొత్తం 26 ఎన్యూమరేషన్ బ్లాక్లు ఉండగా రిజర్వ్తో కలుపుకొని 29 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 3831 ఇళ్లకు గాను 2290 ఇళ్లలో సర్వేను పూర్తి చేసి 61% సాధించడం జరిగింది. సర్వే నిర్వహించిన అనంతరం డేటా ఎంట్రీ అలాగే సర్వే ఫారాలు భద్రపరిచిన బీరువాలను ఆమె తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపల్ కమిషనర్ పి వీరేందర్, తహసీల్దార్ కృష్ణ, ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఎంపీడీఓ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యాదగిరిగుట్టలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యాదగిరిగుట్టలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు పార్టీతో సంబంధం లేకుండా నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని అన్నారు. మీ బిడ్డగా మీకు సేవ చేయడానికి నిన్ను అహర్నిశలు కష్టపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరాసారపు యాదగిరి గౌడ్, నూనెముంతల వెంకటేశ్వర్లు, దశరథ, పెద్దాపురం అన్నెపర్తి యాదగిరి, ఆకుల ఆంజనేయులు, నరేష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనసూయ తీసుకురు కదా ఉండాలి. మళ్ళీ పెళ్ళి ఎక్క మనమ్మ ముట్టల కృష్ణవేణి
నెక్స్ట్ ఓకే అది పట్టుకో స్వామి ఓకే పెద్దపడిశాల మహేష్ చాందమియా యాదిరెడ్డి రెడ్డి ఉండాలి మల్లారెడ్డి రెండు తుర్కల్ కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ షాది ముబారక్ ఏ చెక్కులు వచ్చినా అవసరమైతే మీకే ఇంకా 10 రూపాయలు ఇచ్చి పంపిస్తుంది తప్ప ఒక్కొక్క రూపాయి ఇవ్వద్దు. ఏమంటున్నా రేపు స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీగా సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇక్కడి నుంచి పై దాకా మనమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇళ్ళకి చేరుతాయి. మీరు అనుకుంటారు ఇంకా మాకు ఇల్లు వస్తలేవు, పెన్షన్లు వస్తలేవు, రేషన్ కార్డులు వస్తలేవు అంటున్నారు. అన్ని ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం అప్పులు చేసి మన రాష్ట్రాన్ని కుప్ప చేసిపోయింది. ఆ అప్పులు తీర్పుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అయ్యో ప్రభుత్వం వచ్చి 10 నెలల ఇంకా మాకు పెన్షన్ రాకపోయి ఇల్లు రాదు అనుకోకుని వస్తా. ఎవరికి ఇల్లు లేవో, ఎవరికి పెన్షన్ లేవో, ఎవరు రేషన్ కార్డు లేవో అవన్నీ ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు మీ ఇండ్లకు వచ్చి సర్వే చేస్తున్నారు కదా, 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. రేపు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు కూడా మనకు 3500 ఇళ్ళు వచ్చినాయంటే ఒక్క ఊరికి నుంచి 30 నుంచి 50 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇట్లా 5 సంవత్సరాలు ఇస్తా. ఒక్క ఊరికి 30 ఇచ్చినా గానీ 5 ఏళ్ళలో ఎంత, 5 ఏళ్ళలో 15 అంటే ఆ ఊర్లో 150 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేదో వాళ్ళకి ఇద్దాం. నేను 2 కొడుకుల వల్ల పెళ్ళైనకి ఏర్పడ్డాక వాన్ పోటీ ఇద్దాం. కానీ ఇల్లు ఉండగా నాకు ఇల్లు కావాలని అనుకో పేదోడికి ఇవ్వాలి. ఏ పార్టీ అని కాదు, టీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, టీడీపీ కానీ, నిరుపేద అయితే వానికి ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలి. ప్రతి ఒక్కటి నేను ఆ రోజు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా. నేను మీ బిడ్డగా, నేను ఎమ్మెల్యే కాదు, మీకు మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చినా ఏ పనున్నా మన ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. గురువారం బాలల దినోత్సవం సూర్యాపేట జిల్లా 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కోదాడ శాసనసభ్యురాలు నల్లమద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం బాలల దినోత్సవం సూర్యాపేట జిల్లా 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, కోదాడ శాసనసభ్యురాలు నల్లమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రహీం, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు ఆమ్జాద్ అలీ, సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జలబావి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ సెంటర్ను గురువారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద వడ్లలోని తేమ శాతం, కొనుగోలు ప్రక్రియను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకొని అనంతరం మాట్లాడారు. నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జలబావి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ సెంటర్ను గురువారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద వడ్లలోని తేమ శాతం, కొనుగోలు ప్రక్రియను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
అధికారులపై దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ కో చైర్మన్లు చావ రవి, పొంగ రవీందర్ రెడ్డి, నాగిరెడ్డి, జి జ్ఞానేశ్వర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎస్ఎం ముజీబ్ హుసేని, ఏ సత్యనారాయణ, నాయకులు చంద్రశేఖర్ గౌడ్, కె వెంకటేశ్వర్లు, బి శ్యామ్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, గంగాధర్, గోల్కొండ సతీష్, లక్ష్మణ్, కె శ్రీకాంత్, హరికృష్ణ, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాటి యావత్ తెలంగాణ 10 లక్షల ఉద్యోగుల అదేవిధంగా 206 సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన అత్యవసర కార్యవర్గం మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని మొన్న జరిగిన 11/11/2024న వికారాబాద్లో జరిగిన దుర్ఘటన ఒక రకంగా అమానుష చర్య. అదొక బ్లాక్ డేగా యావత్ ఉద్యోగ సమాజం, పౌర సమాజం కూడా బ్లాక్ డేగా ట్రీట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక జిల్లా పరిపాలనాధికారి ఆ జిల్లాలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా చెప్పుకోవాల్సింది, నిర్ణయం తీసుకునే డిస్క్రిప్షన్ పవర్ ఉన్నది ఒక జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి. ఆ కలెక్టర్ గారిపైనే ఒక ఫార్మా సిటీ కోసం అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు, అది కూడా ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ హియరింగ్ కొరకు నిర్ణయం తీసుకోవటం కాదు, అభిప్రాయ సేకరణ కొరకు పోయే అధికారుల పైన అమానుషంగా ప్రీ ప్లాన్డ్గా రాజకీయ కోణంలో ఈ మధ్యనే అంటే 11/11/2024 మొన్న జరిగిన వికారాబాద్లో జరిగిన దాడి అంటే ఒక జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగాన్ని తీసుకొని ప్రజల వద్ద పోయి ప్రజల సమస్యల పరిష్కార మార్గంగా ప్రజా సదస్సు పెడితే అక్కడున్న కొందరు రైతులతో కలుపుకొని దాడి చేయడం నిజంగా యావత్ ఉద్యోగ సంఘ నాయకులుగా జేఏసీగా ఆ ఖండిస్తున్నాం. ఈ దాడి అది ఉద్యోగుల మీద దాడి లెక్క లేదు. ప్రజాస్వామ్యాలకు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన జేఏసీ పక్షాన ఉద్యమ అభినందనలు. మరి గౌరవ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన 50 మంది జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన 11వ తేదీ జరిగిన సంఘటన గౌరవ ముఖ్యమంత్రి గారు అపారంగా స్పందించడం జరిగింది. ఒక 2 మంత్రులు కూడా స్పందించారు. కానీ మిగతా రాజకీయ నాయకులు, మిగతా గౌరవ మంత్రివర్యులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన జరుగుతున్న దాడిని ఎవరు కూడా ఖండించలేదు. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర జేఏసీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర జేఏసీ నాయకత్వం అంతా కూడా కలిసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మొత్తం 32-33 జిల్లాలలో మరి జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా 1 గంటలకు లంచ్ అవర్ టైంలో నల్ల బ్యాచ్లు ధరించి నిరసన కార్యక్రమం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న 11వ తేదీ లగిచర్లలో జరిగినటువంటి సంఘటన, కలెక్టర్పై, అడిషనల్ కలెక్టరు, రెవెన్యూ అధికారులు మరియు స్పెషల్ అధికారులపై జరిగినటువంటి సంఘటన తెలంగాణ గ్రూప్ వన్ అధికార సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అది అప్పటికప్పుడు జరిగిన సంఘటనగా భావించట్లేదు. అది ఒక ముందస్తు పథకం ప్రకారము రైతుల ముసుగులో ఒక ప్రీ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్ శక్తులు కావాలని చేసినటువంటి ఒక సంఘటనగా తెలంగాణ గ్రూప్ వన్ అధికార సంఘం తెలంగాణ ఉద్యోగులు చేసి భావిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష ఒక గడ అధికారిని, ఒక ఎంఆర్ఓను, ఇతర అధికారులను అందరినీ
వారు పోయింది ప్రజా సంక్షేమం కోసము, రేపటి ముందు తరాల భవిష్యత్తు కోసము, ఫార్మాసిటీ నిర్మాణం కోసము, భూసేకరణ నిమిత్తము ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడానికి మాత్రమే పోయారు. వారి భూములు లాక్కోవడానికి వెళ్ళలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని వారికి కన్వీనియంట్గా రేటు కట్టిద్దామనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళారు. కానీ వీరు మాట్లాడకుండానే, వారు సమావేశానికి రాకుండానే ఈరోజు జరిగిన దాడి నిజంగా అమానుషం. ఎందుకంటే అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడారు. అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ, చౌటుప్పల్ మండల ప్రాంతంలో కందాల రంగారెడ్డి, తిరందాసు గోపి, రొడ్డ అంజయ్య గార్ల స్ఫూర్తితో చౌటుప్పల్ మండలంలో అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి పోరాడి సాధించుకున్న చరిత్ర చౌటుప్పల్కు కలదని, జిల్లాలోని చౌటుప్పల్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించడం, ఈ సభల సందర్భంగా డిసెంబర్ 15 రోజున గొప్ప బహిరంగ సభ నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషమని అన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేసేంత వరకు చౌటుప్పల్ మున్సిపాలిటీకి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బండారు నరసింహ, అర్వారి రామేశ్వరి, మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, కమిటీ సభ్యులు బొడ్డు అంజిరెడ్డి, దాడి సురేందర్ రెడ్డి, తూర్పునూరి మల్లేశ, కనకయ్య, ఈదయ్య, జంగయ్య, రేష్మ, బావన్నలపల్లి స్వామి, పారణి, ధర్మారెడ్డి, బాతారాజ్ దశరథ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర ఉద్యోగ సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ నాయకులు మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర ఉద్యోగ సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజేఏసీ నాయకులు మాట్లాడుతూ, వికారాబాద్ కలెక్టర్ ఉద్యోగ సిబ్బందిపై దాడి సంఘటనను ఉద్యోగులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. ఒక జిల్లా అధికారిపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం టీజేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, సిపిఓ గూడ వెంకటేశ్వర్, శ్రీనివాస్, సైదులు, కృష్ణమూర్తి, శేఖర్ రెడ్డి, సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షులు నరసింహాచారి, టీఎన్జిఓస్ అర్బన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య, టీఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఐ రాజు, సైదులు నాయక్, రమ్యసుధా, రుణాదేవి, మనోజ్ ప్రదీప్, విజయ్ కృష్ణ, రణదేవ్, సతీష్, అజీం, మధుసూదనాచారి, నారాయణ స్వామి, దుర్గయ్య, భాస్కర్, సత్యనారాయణ, జైపాల్, గోవర్ధన్ రెడ్డి, వేణు, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, సంఘ నాయకులు, ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కాబట్టి మనము ఈ ధర్నా కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈనాటి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. నల్గొండ కాదు, తెలంగాణ 32 జిల్లాలు 33 జిల్లాలు కూడా దాదాపు 250 సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాయి లంచ్ అవర్లో. కాబట్టి దానిలో భాగంగా మన నల్గొండ కూడా మరి నిరసన కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. మన ఈ సర్వే కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వాన్ని ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎట్టి పరిస్థితుల్లో దాడులకు పాల్పడితే మాత్రం కఠినంగా శిక్షించబడుతుందని ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. ఎం రాజశేఖర్ రెడ్డి,
ఏఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. మన ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతిగా అప్రజాస్వామ్యయుతంగా అధికారులపైన దాడులు అనేది మొదటగా చూస్తూ ఉన్నాం. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో సరైనది కాదు. ఎవరైనా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పాలసీలు చేసేది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే, ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేసే బాధ్యత అధికారులది ఉంటుంది. కానీ అధికారుల మీద దాడులు చేయడం అనేది ఇది సరైంది కాదు. దీన్ని గతంలో ఎప్పుడూ లేదు. ఇటువంటి సంప్రదాయాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పై జరిగిన దాడిని నల్గొండ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజల పక్షమే కానీ రాజకీయ పక్షాల పక్షం కాదు. ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమ అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు వెళ్ళారు. వారిపైన వాళ్ళకి నష్టపరిహారంగా 2 రెట్లు 3 రెట్లు ప్రభుత్వం డిమాండ్ చేయొచ్చు. కానీ అమానుషంగా కలెక్టర్పై రాజకీయ కక్షతో దాడి చేయడం సరైనది కాదు. అదేవిధంగా కులగణన చేస్తూ ఉన్నారు మా టీచర్లు. ఇప్పటి కులగణన విషయంలో కొన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కులగణన అనేది సమగ్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ కార్యక్రమం. కానీ దాంట్లో సరైన వివరాలు లేకుండా, గేట్లు తీయకుండా అక్కడక్కడ కుక్కలను పంపడం, సమాచారం సరిగా ఇవ్వకపోవడం ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు, సంఘ విద్రోహ వ్యక్తులు ఎవరైనా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలకు, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళం మనం ఫీల్డ్ లెవెల్కి పోతాం, విలువలు పోతాం. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది, ఇంటింటికి పోతున్నాం. అలా అత్యున్నతమైనటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి దాడిపై తీవ్రమైన చర్యలు, దోషులను శిక్షించకపోతే మనం ఈ నెల 18 కావచ్చు, ఇంకో 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసినా ఏ విధంగా పోవాలనే ఆలోచనలో మన మిత్రులందరూ ఉన్నారు. వారికి మన ఉద్యోగ సంఘాల పక్షాన మనం ఒక ధైర్యం ఇద్దాం, భరోసా ఇద్దాం. ప్రభుత్వం తరఫున కూడా దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వారికి కనుక శిక్ష పడుంటే నిజమైన దోషులకు ముందు మన మీద ఎవరు కూడా దాడి చేయకుంటుంటారు. ఈ పిలుపు మేరకు వచ్చినటువంటి అందరి సంఘమిత్రులకు ఆడియోగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. మన జిల్లాలో దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో. మనది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, చెప్పుకునే విధానం ఉంటుంది. బట్ అది యాక్చువల్గా వికారాబాద్లో జరిగిన సంఘటన కావాలని ఇది ఏదో ఇందులో ఏది పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న రైతులు కూడా వీడియో పరిశీలిస్తే అక్కడ రైతులు లేనట్టుగా మనకు గమనిస్తున్నాము. ఇంకొకటి ఎంక్వైరీలో కూడా నిన్న పోలీసు వాళ్ళు తేల్చింది ఏంటంటే 47 మంది దోషులు ఉన్నప్పటికీ అందులో ఒక్కరికి కూడా అక్కడ ల్యాండ్ లేదు. అది ఏమిటి? ఇదేనా ఉద్యోగస్తులతోటే చెలగాటం ఆడుకుంటారా ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర వాళ్ళు కానీ? ఇదేనా పద్ధతి? ఒక ప్రథమ పౌరుడు వారికే జిల్లా కలెక్టర్కే సెక్యూరిటీ లేదంటే సామాన్య ఉద్యోగస్తుడు నేను ఫీల్డ్ లెవెల్లో పోతా, అప్పుడు పోయినప్పుడు ఏంటిది పరిస్థితి? ఆయనకే లేనప్పుడు మాలాంటి ఉద్యోగస్తులకు ఏం సెక్యూరిటీ ఉంటుంది అనేది నేను ఈరోజు గవర్నమెంట్ని అడుగుతున్నా. ఇప్పటి వరకు కూడా ఈనాటి ఒక కలెక్టర్కే భద్రత లేకుంటే ఈ గ్రామాలకు పోయే ఎంప్లాయీస్కు ఏం భద్రత అనేది ఎంప్లాయీస్ మొత్తం భయాందోళనలో చేరుతున్నారు. ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకు ప్రథమ పౌరుడు, అన్ని డిపార్ట్మెంట్లకు ఒక బాస్ లెక్క ఉన్న ఒక ప్రవణునికే వాళ్ళ భద్రత లేదు. వీళ్ళు ఏ విధంగానైతే ఉన్నది, వాళ్ళకేమైనా నష్టమైతే వాళ్ళు గవర్నమెంట్కే కానీ కోర్టుకే కానీ చెప్పుకోవాలి. ఇది ఎంప్లాయీస్ మీద దౌర్జన్యకాండ మొదలు పెడితే ఏ ఎంప్లాయీస్ గ్రామాలలో పోయే ఒంటరిగా పోతారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీస్ మొదలు పెడుతుంది గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు. దానికి ఒక్కరిద్దరు మాత్రం ఎంప్లాయీస్ పోతే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి దౌర్జన్యకాండ మొదలు పెడితే ఎంప్లాయీస్ మొత్తం దక్కలేరు. ఏమైనా కూడా ముక్త. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిల్కుష్ జాగేరీ అడ్డాను గురువారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిల్కుష్ జాగేరీ అడ్డాను గురువారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాలపైన ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు ఇలాంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలని ఆయన సూచించారు. బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగజేస్తుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు సయ్యద్ సమీర్, ఖలీల్, ఇతియాజ్ అలీ, ఫాన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ సమీర్, ఎండి అదీర్, హజీఫ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. మూల మీద ఈ జాగిరే బెల్లం టీ ఓపెన్ చేసినాం. ఇవాళ చైర్మన్ సాబ్ మన బుర్రి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ చేసినారు. అందరూ గుమ్మల మోహన్ రెడ్డి సాబ్, వైస్ చైర్మన్ మన అబ్బగోని రమేష్ గారు, అందరు కౌన్సిలర్లు వచ్చినారు, ఓపెన్ చేసినారు. ఇవాళ అందరూ రావాలని కోరుతున్నాను. బెల్లం టీ, ఈ జాగిరీ చాయ్ని అందరూ టేస్ట్ చేయాలని కోరుతున్నాను. ఈ ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. ఈ బెల్లం టీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. మీరందరూ టేస్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే. దీంట్లో బెల్లం చాయ్ ఉంటుంది, అల్లం బెల్లం చాయ్ ఉంటుంది, స్పెషల్ కాఫీ ఉంటుంది, లెమన్ టీ ఉంటుంది, వచ్చేసి బ్లాక్ టీ, గ్రీన్ టీ, అన్ని రకాల టీలు మా వద్ద సౌకర్యం కలదు. అందరూ మిల్క్, బూస్ట్, అన్ని రకాల వస్తువులు, కూల్ డ్రింక్స్, సమోసాలు, ఆల్ స్నాక్స్ అవైలబుల్. పార్టీల మీద, ఆర్డర్ల మీద సప్లై కూడా చేస్తామండి. హలో, ది నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక కార్యక్రమాన్ని గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ యజమానులు అందరూ పాల్గొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వింజమూరి లక్ష్మణ్, ఇతర నాయకులు మాట్లాడారు. ది నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక కార్యక్రమాన్ని గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ యజమానులందరూ పాల్గొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వింజమూరి లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ చికెన్ షాప్స్ యజమానులందరితో చర్చించి అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగా నేడు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చికెన్ షాప్స్కు యజమానులకు అలాగే వర్కర్స్ ఎటువంటి ఆపద కలిగినా ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ను తప్పకుండా తీసుకోవాలని, అలాగే అసోసియేషన్ తరఫున ఆదుకునే విధంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా బయోడిగ్రేడబుల్ సంచులను మాత్రమే వినియోగించుకునేలా తీర్మానం చేయడం జరిగిందని, త్వరలోనే అన్ని షాపుల్లో అమలవుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీముద్దీన్, కార్యదర్శి పందుల గణేష్, కోశాధికారి కల్లకుంట శ్రీశైలం, కమిటీ మరియు సభ్యులు నడ్డి శంకర్, పొల్లం నరేష్, గుడిసె రాజు, అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి కవర్లు బంద్ చేయాలి, బ్యాన్ ఉన్నాయి అని చికెన్ సెంటర్ వాళ్ళకు ఇబ్బంది పెడతారు. దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు మార్కెట్లో బయోడిగ్రేడబుల్ అని కవర్లు వచ్చినాయి. అది మన నల్గొండ మొత్తానికి వాడేటట్టు మనము ఈ యూనియన్లో నిర్ణయం తీసుకున్నాము. అది ఇప్పుడు మాకు గవర్నమెంట్ అప్రూవ్ కవర్ కాబట్టి మున్సిపాలిటీ నుండి కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ కవర్లు అతి త్వరలో మేము 10-15 రోజులు మార్కెట్లో మొత్తం వాడేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయించామంటే షాప్లో ఏమైనా ఆపద జరిగినా కానీ, వర్కర్కి కానీ, ఓనర్కి కానీ ఆపద జరిగితే వానికి ఆర్థిక సాయం చేసేటట్టు అందరు సభ్యులు అందరూ ఒక మాట మీద ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నెలకి ఒక 500 రూపాయలు ప్రతి షాప్కి కలెక్ట్ చేసి వర్కర్ని అయినా కానీ, ఓనర్కి అయినా కానీ ఏమైనా ఆపద అయితే ఆదుకునేటట్టు ఒక పాలసీని కూడా మనం దాన్ని అమల్లో తీసుకొచ్చినాము. దాని పాలసీ కూడా దాన్ని చేపిస్తున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మాట్లాడి అది వర్తించేటట్టు చేస్తున్నాం. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక 2 నుంచి 10 మంది వరకు మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఎదుటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ ఓనర్లు వేరే ఒక 2 నుంచి ఒక 5 లేదా 10, 50 మంది, 100 మంది, 500 మంది, 1000 మందికి అట్లే ఉండండి. దాని సందర్భంగా ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. నల్గొండలో చికెన్ షాపులకు చాలా దీనస్థితికి వెళ్ళిపోయినాయి. ఇష్టమున్న మైనస్ రేట్లతోటి ఒక షాపు ఇంకో షాపు మధ్యలో కొంచెం తారతమ్యాల వల్ల చాలా గొడవలు వస్తున్నాయి. దానివల్ల మేము చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్నాం కానీ ఇంకా బాండ్ మీదకి రాలేదు. అది బాండ్ మీదకి వస్తే బాండ్ మీదకి వచ్చినాక మళ్ళీ పిలుస్తాం. మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుంది. ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒక షాపు చికెన్ షాపు సంబంధించిన సభ్యత్వాలు కూడా ప్రతి షాప్కి ఇవ్వడం జరిగినది. ఇంకోటి షాపు వాళ్ళ యొక్క కుటుంబం కూడా మీ మీద ఆధారపడుతుందని ఎప్పుడైతే మీరు అనుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది మీరు బాగుండి చండూరులోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చండూరులోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూల తోటతో అప్పుడే పరిమళించిన పువ్వులని, అందుకు సూచికగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలో జరుపుకుంటారని, అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారన్నారు. భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు తపాలా బిల్లును విడుదల చేస్తుందని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధిస్తారన్నారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, చండూరు పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, నాంపల్లి పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, చిలుకూరు రామేశ్వరి, రవీందర్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయకుమారి, తరుణ్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Give a big round of applause. పిల్లలకు స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళ హక్కులను కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ బాలలకు ఈ నవంబర్ 14ని బాలల దినోత్సవానికి అంకితం చేయడం అనేది జరిగింది. ఈ చాచా నెహ్రూ, మహాత్మా గాంధీ వీళ్ళందరి యొక్క చరిత్రలను మనము చదివి వాళ్ళ ఆశయాలను మనము బాలల దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరం నవంబర్ 14న భారతదేశం మొత్తం కూడా ఈ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున నిర్వహించడం అనేది జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అతనికి సమయం దొరికినప్పుడల్లా బాలలతోనే సరదాగా గడుపుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆ బాలల్ని చూస్తూ ఉంటే పూతోటలో వెలిసిన అప్పుడే వికసించినటువంటి పుష్పాల్లాగా బాలలు కనబడుతూ ఉంటారు. వాళ్ళ మనసులో కల్మషం అనేది ఉండదు. వాళ్ళు పిల్లలు అనే వాళ్ళు దేవుళ్ళతో సమానము, భగవంతునితో సమానం అని చెప్పేసి చాచా నెహ్రూ గారు భావించారు. భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ బ్లాసమ్స్ చిన్నారులు పలు వేషధారణలతో వేడుకలలో పాల్గొని సందడి చేశారు.
భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ బ్లాసమ్స్ చిన్నారులు పలు వేషధారణలతో వేడుకలలో పాల్గొని సందడి చేశారు. చిన్నారుల వేషధారణలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకలలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు చెల్ల పద్మ, బింగి జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాన్స్ చేస్తే చూస్తున్నాను తీయలేదేమో గ్రామంలో మనకు ప్రధానమంత్రి భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కాబట్టి ఆయన ఆశయాలు కూడా చాలా ఉన్నత స్థితులకు ఆగ్రహించిన ప్రకారంగా ఆయన జ్ఞాపకాలతో మనం చిల్డ్రన్ డే జరుపుకోవడం 14 నవంబర్ ప్రతి ఒక్కరికి ఆనందకర విషయంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా జయస్ఫూర్తి అందరూ మా తరఫున ఈ మేనేజ్మెంట్ తరఫున టీచర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా జయ స్కూల్ నందు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. పిల్లలు మంచిగా ఫ్రీడమ్ ఫైటర్స్గా గెటప్ చేయించుకొని పేరెంట్స్ చేయించి పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలను చూస్తుంటే ఈ మన స్వతంత్ర వీరులను చూసినట్టుగా అనిపిస్తుంది. ఈ జయ స్కూల్లో సెలబ్రేషన్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన టీచర్స్ మరి పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. దారావత్పల్లి చెరువు వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కోనాడ శాసనసభ్యురాలు నల్లమాద పద్మావతి. ఆర్చలబావి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. ప్రభుత్వ అధికారులు ఇతర సిబ్బంది మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు.
మోతుపల్లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్న గోషిక కరుణాకర్. జిల్లా కలెక్టర్పై దాడిని నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన. నల్గొండలో దిల్ కుష్ జాగీరి అడ్డాను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక. గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. జయ పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.